లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరుగు మజూరీ లేదు. అన్నయ్య అంటే మనకి ఎప్పుడు కూడా ఇష్టం. నేను ముస్లిమ్స్ అయినా టాటూ వేయించుకున్నా అండి. అన్నయ్య అంటే మనకి అంత ఇష్టం. అంటే పిచ్చన్న మాకు ఇగో వాళ్ళ ఫ్యామిలీ టాటూ. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. సో ఈ రోజు మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో అయితే ఉన్నాము, ఖమ్మం జిల్లా ఫ్యాన్స్. సో ఈ పుష్ప 2 డిసెంబర్ 5కు రిలీజ్ కాబోతుంది. సో ఇప్పటికే మిలియన్స్ లో వెళ్తున్న ట్రైలర్ తో ఆనందోత్సాహాలతో ఉన్నారు. సో ఇప్పుడు ఆ టీమ్ తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు అల్లు సైదా అండి, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ని. సో ఇప్పుడు ఆల్రెడీ పుష్ప 1 రిలీజ్ అయింది, పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి చెప్పండి. పుష్ప 1 మన అంచనాలకు మించి వచ్చింది సార్. ఇప్పుడు సెకండ్ వచ్చేది పుష్ప 2 గురించి అసలు ప్రతి ఒక్కరు ఎవరి నోట్లో విన్నా కానీ ఏ సినిమా గురించి వెయిట్ చేస్తారు అంటే పుష్ప 2 అని అంటారు. ఎందుకంటే అంత క్రేజ్ వచ్చింది. బాసు కూడా ఎక్కడ తగ్గకుండా 3 years నుంచి అదే ప్లానింగ్ మీద ఉంది పుష్ప 2 మీదే. మన అంచనాలకు మించి మనకు థియేటర్కి మనం పోయిన వాళ్ళం, మనకి బయటికి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎత్తుకొని అయితే బయటకు వస్తారు. అదైతే భరోసా ఇచ్చిండు. ఎటువంటి పరిస్థితుల్లో రికార్డులన్నీ తుడుచుకొని పోతాయి పుష్ప 2తో. సో మ్యూజిక్ గురించి చెప్పండి. పుష్ప 1 మీద పుష్ప 2 మ్యూజిక్ అంచనాలు ఎట్లా అనిపించాయి మీకు? మనం పుష్ప 2 పుష్ప 1 కంటే దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, బన్నిబాబు ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన పాత సినిమాలు గుర్తుంచుకోవచ్చు. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో దాన్ని మించి పుష్ప 2 రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తూనే ఎవరు. నేను మొన్న రిలీజ్ అయిన మాస్ సాంగ్ కూడా చూశారు. ఊ అంటే ఊహ అంటే దానికంటే ఎక్కువ రేంజ్ లో ఇప్పుడు కిసక్ అనే సాంగ్ ఒక ఊపు ఊపుతుంది. మొత్తం సినిమా వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అతిశయోక్తి లేదు. ఆ పాట మాత్రం అరౌండ్ చేసి పడేస్తుంది దేశాన్ని. సో అలాగే ఇప్పుడు చూస్తేనేమో కొంచెం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అని, అల్లు ఫ్యాన్స్ అని కొంత చర్చ నడుస్తూ ఉంది. సో మెగా ఫ్యాన్స్ ని దీన్ని కొంచెం ఇది చేస్తున్నారన్న ఆరోపణలు కూడా కొంత వినిపిస్తున్నాయి. వాటి మీద మీరేమంటారు? మన ఖమ్మంలో ఎలా ఉంది ఆ పరిస్థితి? మన ఖమ్మంలో అయితే మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మనకి సపోర్ట్ చేస్తున్నవారు. కానీ పైన జరిగే సిచ్యువేషన్లు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ మేమైతే ఒకటైతే భరోసా సార్, ఏది జరిగినా బన్నీ అన్నకైతే మేము ఉన్నాం. బన్నీ అంటే మాకు పిచ్చి, అందులో ఇబ్బంది లేదు. మేమన్నా ఆయన పిచ్చే. బన్నీ అన్న చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉంటాం. బన్నీ అన్న కోసం. బన్నీ అన్నకి ఎటువంటి ఇబ్బంది లేదు. బన్నీ అన్నకు మేము ఉన్నాం, లైఫ్ లాంగ్ తోడుంటాం. మేము ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు మేము ఉంటూనే ఉంటాం. ఆయన బట్టి ఈ కట్టె కాలేంత వరకు బన్నీ అన్న అభిమానిగా ఉంటాం మేము. ఎవరు అవాయిడ్ చేసినా, ఎవరు ఏది చేసినా ఆయన మాత్రం ఆయన రేంజ్ లో ఆయన ఉంటూనే ఉంటాడు. సో చెప్పండి, ఇప్పుడు పుష్ప 2కి ఆల్రెడీ మీరు అన్ని సన్నాహితాలు చేస్తున్నారు. థియేటర్స్ లో భారీ ఏర్పాట్లు, కట్అవుట్స్, ఫ్లెక్సీలతో ఇది చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సందడి చేయబోతున్నారు? ఎలాంటి సందర్భం సార్, ఖమ్మంలో మనకు డిసెంబర్ 5వ తారీఖు జాతర కనపడుతుంది. అమ్మవారి జాతర ఎలా ఉంటుంది అనేది మీరు ఆ రోజు వస్తారు కాబట్టి మీకు కంపల్సరీ కనపడుతుంది. నా భూతో నా భవిష్యత్తు ఉన్నట్టుంటది. అమ్మవారి జాతర కంటే సినిమా థియేటర్లు ఎంత సందడి ఉంటుందో మీరు ఎక్కడ కనీవిని ఎరగని రీతిలో ఉంటుంది ఖమ్మం. ఓకే, అలాగే ఇంకొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అభిమాని? నేను ముందు మెగా అభిమాన, అల్లు అభిమాని? నేను ఆర్య సినిమా కాడ నుంచి అల్లు అభిమాని అండి. ఆర్య నుంచి ఫస్ట్ గంగోత్రి, సెకండ్ ఆర్య నుంచి అల్లు. ఫస్ట్ గంగోత్రి సినిమా చూసిన కాడ నుంచే నేను అభిమానిగా ప్రారంభించా. తర్వాత ఆర్య సినిమా కాడ నుంచి ఇక చెల్లగడం మొదలు పెట్టాము. సో అంతకుముందు మెగా ఫ్యాన్స్ మీరు? మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు 90% లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము అందరికీ సపోర్ట్ చేస్తున్నాం అండి. ఇప్పటి వరకు అయితే మేము ఏ రోజు అల్లు అర్జున్ వేరే, మెగాస్టార్ వేరే అని ఎప్పుడు అనుకోలేదు. అంతా కలిసే ఉండాలనుకుంటున్నాము. అక్కడ నుంచి డివైడ్ వస్తే మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు రాజకీయ కొంచెం పులుముకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మన రెడ్డి గారు సార్, బన్నిబాబు పోయింది ఫ్రెండ్షిప్ లో పోయింది సార్. దాన్ని రాజకీయంగా చేశారు అంతే. ఆడికి పోయి ఈ జెండాకి ఓటేయండి, ఈ జెండాకి చేయండి అని అయితే ఎక్కడా చెప్పలేదు. ఆయన పోయి మామూలు ఫ్రెండ్షిప్ లో పోయి ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం పోయి అక్కడికి పోయి చేశారు. అంతేగాని అక్కడికి పోయి కూడా కనీసం బన్నిబాబు ఇతనికి ఓటేయండి అది అని చెప్పలే. కనీసం దాన్ని రాజకీయంగా బులుముకోరు. దానికి ఆయనకైతే బాధ్యత లేదు. అందరూ ఆయన రాజకీయంగా పోయేటోడు అయితే ఎప్పుడో జాయిన్ అయ్యేటోడు. రాజకీయ సంబంధం లేదు కాబట్టి ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం పోయి ఆయనకు సపోర్ట్ చేసిండు ఆడ. కానీ ఇక్కడ చర్చ వచ్చేవరకు ఏమవుతుందంటే దాన్ని రాజకీయంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆంధ్రాలో దీని గురించి మాట్లాడడం చేస్తూ ఉన్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయంగా సినిమా వేరు, రాజకీయం వేరు సార్. అతనికి సార్ మా బన్నిబాబు గారికి రాజకీయంతో సంబంధం లేదు. ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం పోయింది. కానీ రాజకీయంగా పోవాలనుకుంటే చాలా విధాలుగా పోవచ్చు ఆయన. అదే అంతే, దానికి రాజకీయాలకి దానికి సంబంధం. ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం, కేవలం ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసమే వెళ్ళాడు అంతే తప్ప రాజకీయంగా ఎటువంటి దాన్ని పోయడానికి ఆస్కారం లేదు. బన్నిబాబు రాజకీయాలకు రావాలనుకుంటే ఆయన ప్రాపర్గా అనౌన్స్ చేసే వస్తారు. అంటే అప్పటి నుంచే కొంత విభేదాలు కుటుంబంలో ఏర్పడ్డాయి అనేది కూడా కొంత వినిపిస్తూ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే దాని వరకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలియదు సార్ మనకి. కానీ దాంతో మనం వాళ్ళకి ఏమి లేదు. కానీ చెప్పేటోళ్ళకి ట్రోల్ చేసేటోళ్ళు మాత్రం అది పాయింట్ ఆఫ్ చేసుకొని మాట్లాడతారు. ట్రోల్ చేసేటోళ్ళు కొంచెం ఆలోచించి ట్రోల్ చేయమని చెప్తున్నాం.
సో కొంత అయితే మెగా ఫ్యాన్స్ ని కొంచెం వ్యతిరేకతగా టాక్స్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది, ఇంకోటి వీటన్నిటి మీద కూడా జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ బాగానే ఉంది సార్. మనకి మన చిరంజీవి ఫ్యాన్స్ గారి గురించి ఫ్యాన్స్ వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనతో సన్నిహితంగా ఉంటారు అన్నోళ్ళు, మనం వాళ్ళతో సన్నిహితంగా ఉంటాం. కానీ పైన ట్రోల్స్ వల్ల పైన జరిగే సందర్భాలు సన్నివేశాలు ఏరే విధంగా ఉన్నాయి. మనకైతే ఖమ్మంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా నేను ఉండబట్టి 20 సంవత్సరాలు, బన్నీబాబు అభిగాను ఉండబట్టి 20 సంవత్సరాలు నేనేడా. నాకు ఎటువంటి ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేనైతే ఇక్కడ. మీరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలను మీరు ఎలా ఆదరిస్తున్నారు? మనకు అందరూ ఒకటే సార్. మాకు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బన్నీబాబు చెప్పుకుంటూ వచ్చిండు, మా మేనమామ అని చెప్పుకుంటూ వచ్చిండు, మామయ్య అని. ఆయన పరంగానే మేము వేరు చేసి అయితే ఎక్కడా చూడలేదు. ఎవరి సినిమా అయినా మా సినిమాకనే చూసాం మేము. కానీ ఇప్పుడు ఎందుకు మా పరాయన భేదాలు ట్రోల్ ద్వారా తెస్తారు అంతే తప్ప మేమందరం ఒకటే. మరి ఖమ్మంలో ఎలా ఉంది పరిస్థితి? ఖమ్మంలో సూపర్ సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖమ్మంలో సినిమా వచ్చినా అంతే ఉంటాం, రాకపోయినా మా సన్నిహితాలు అనేది అంతే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పైన జరుగుతున్న ట్రోల్స్ సిచ్యువేషన్స్ బట్టి సినిమా మూమెంట్లో ఏం జరిగింది ఏందనేది అప్పుడు సినిమా టైంలో చూసుకోవడమే. సో ఇక్కడ కూడా అల్లు ఫ్యాన్స్, అలాగే చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంటూ రెండుగా ఏర్పడ్డండి ఉంది కదా, దాని గురించి ఎక్కడ వేర్పడలేదు సార్. ఇక ఇంతవరకు అయితే మాకు డివిజన్స్ రాలేదు. వాళ్ళు కూడా మా సినిమా అప్పుడు థియేటర్ కాడికి రారు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు. అదేదో నేనే తీసుకుంటే టికెట్లు, వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఫోన్ చేస్తే తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కానివ్వలేదు. ముందు కూడా కానివ్వరు వాళ్ళ ద్వారా. ఆ నమ్మకం అవుతుంది వాళ్ళతో. ఇక్కడైతే కలిసే ఉన్నాం. కానీ పైన జరుగుతున్న ట్రోల్స్ బట్టి జరిగే వచ్చే సినిమా మా సినిమాకి ఏమన్నా భేదాభిప్రాయాలు ఎన్నో వస్తే మనం చెప్పలేము. కానీ ఇప్పటి వరకు అయితే కలిసే ఉన్నాం. రావని అనుకుంటున్నాం, విభేదాలు రావు, అందరం కలిసే ఉంటామని అయితే అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మమ్మల్ని స్టార్టింగ్ నుంచి కూడా అన్నోళ్ళు ప్రోత్సహించుకుంటూ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఏ రోజు మమ్మల్ని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు, మమ్మల్ని ఎప్పుడు ఇది చేయలేదు. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా, ఇంకా చేస్తారని అనుకుంటున్నాం. సో చెప్పండి, ఇప్పుడు మన దగ్గర ఖమ్మంలో అయితే అలాంటి వాతావరణం లేదు. మిగతా చోట్ల మాత్రం మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా విస్తృతంగా రకరకాల ట్రోల్స్ మీద వెళ్తా ఉంది. సో ఇలా ఉంది అని చెప్తున్నారు. అంటే మనకి అన్ని ట్రోల్స్ జరుగుతున్నా కానీ కనీసం ఎవరు రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా బాధాకరం సార్. అది మనకి ఆ మెగా ఎవరు రెస్పాండ్ కావాలి, పైన అన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి కానీ కనీసం ఎవరన్నా మెగా ఫ్యాన్స్ నుంచో ఏదైనా చిన్న ట్రోల్స్ సంబంధించింది చేస్తే ఈ గొడవలు ఆగిపోయాయి. అది అలా అరవకుండా ఉండబట్టి అది ఏంటంటే ఇంకా చినికి గాలి తుఫాన్ అవుతుంది అంతే, ఏం లేదు అందులో. సో ఇటు అల్లు అర్జున్ గారు కూడా స్పందించలేదు కదా. అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు ట్రోల్ జరుగుతున్నాయి, ఆయన మీద జరుగుతున్నాయి, ఆయన స్పందించడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మాకేం లేదు భేదాభిప్రాయం అంటే అది వేరు. ఇప్పుడు ఆయన మీద జరుగుతుంది కాబట్టి ఆయన స్పందించడానికి ఆస్కారం లేదు అక్కడ. సో ఇక్కడ అతను కూడా కొంత రెస్పాండ్ అలాంటిది ఏమీ లేదనేది యువత నుంచి కూడా వచ్చి మాకు తెలుసు కదా సార్, ఏం జరుగుతుంది ఏందనేది మాకు తెలుస్తుంది కాబట్టి అసలు రెస్పాండ్ కావట్లేదు. సో ఇక ఫైనల్ గా చెప్పండి, మీరు ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారు? డిసెంబర్ 5వ తారీఖు మీ పండగ వాతావరణానికి చెప్పండి. డిసెంబర్ 5 చెప్పేది ఏం లేదు సార్, జాతర చూపెడతాం మీ ఖమ్మంలో. మీరు ఇన్ని సినిమాలు వేరు, పుష్ప 2 అనేది ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది. ఖమ్మంలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సినిమా థియేటర్ కాడ మాత్రం అమ్మోరు జాతర చూపెడతాం మీకు. ఎటు చేసి ఎటు పరిస్థితిలో పుష్ప 1 ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మంచి పేరు సంపాదించి, అవార్డు సంపాదించి అంత స్థాయికి వెళ్ళిన మూవీ. ఇప్పుడు పుష్ప 2 దాని గురించి ఏ స్థాయికి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? ఎంత రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని రికార్డులు ఉన్నా అన్ని సినిమాతో తొలగించబడతాయి సార్. ఎటు పరిస్థితుల్లో రికార్డులను మాత్రం ఎక్కడ తగ్గకుండా రికార్డులను కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాతో. ఎన్ని అవార్డులు వస్తాయో, ఏ అవార్డులు వస్తాయో అవన్నీ మీరే చూస్తారు. ఇక ఆయన ప్రతిభకి ఎన్ని పురస్కారాలు వస్తాయో మీరే చూస్తారు. ఎందుకంటే ఆయన కష్టపడే తత్వం మనిషి. ఆయన కష్టానికి ప్రతిఫలం అనేది కంపల్సరీ కనపడుతుంది ఈ సినిమాతో. ఆల్రెడీ మనం పుష్పతో చూసాం, నేషనల్ అవార్డు వచ్చింది. 60 సంవత్సరాల నుంచి ఎవరికి రాంది బన్నీబాబుకి వచ్చింది నేషనల్ అవార్డు. దానికి చాలా ఆనందపడతాను. ఇప్పుడు ఈ ట్రైలర్ కానీ పాటలు కానీ హిట్ అవుతుంటే చాలా ఆనందం వస్తూ ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం, అంతే, ఏ లేదు అందులో. ఆల్రెడీ పాటల గురించి కూడా చెప్పాం సార్. చెప్పే కదా, ఆల్రెడీ రికార్డులో మోత మోగిస్తున్నాయి. రిలీజ్ అయిన ప్రతి పాట మిలియన్స్ వ్యూస్ లో పోతుంది. ట్రెండింగ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటున్నాయి. సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎవరి నోట్లో విన్నా పుష్ప 2 ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ 5 ఎప్పుడు, అదే వెయిటింగ్. ఇక మన అన్నయ్యకి ఎప్పుడు కూడా దేనికి కూడా తగ్గం మనం. అసలు అన్న విషయంలో ఎవరైనా ట్రోల్ చేసినా కానీ వాళ్ళకే వదిలిపెట్టినాం తప్ప మేము రివర్స్ చేయలేదు. ఇప్పుడు దాకా ఏం ట్రోల్ చేయలేదు. అన్నయ్య అంటే మనకి ఎప్పుడు కూడా ఇష్టమే. నేను ముస్లిమ్స్ అయినా టాటూ వేయించుకున్నా అండి. అన్నయ్య అంటే మనకి అంత ఇష్టం. సో ఇక్కడ చూడండి, ఆయన కోసం ఒక మాట అనబడం, ఒక మాట చెప్పినా మేము ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్స్ వాళ్ళ అభిమానాన్ని టాటూ రూపంలో ఎలా అయితే చూపిస్తున్నారు అనేది. ఓకే, సో వాళ్ళ ఫ్యామిలీ టాటూస్ ఇవి. అల్లు ఫ్యామిలీ భక్తుని నేను. సో ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ చూడొచ్చు. ఇది ఫస్ట్ అయితే అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ సార్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు శిరీష్, అల్లు అయాన్. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని కూడా టాటూ రూపంలో అతని అభిమానాన్ని అయితే ఖమ్మంలో ఉన్న జిల్లా ప్రెసిడెంట్ సైదా గారు చూపించడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ 5వ తారీఖుకి సినిమా అయితే రాబోతుంది. సో వాళ్ళు జాతర చూపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.